హలో అండి, అందరికీ యమ్మీగా చికెన్ ఫ్రై చేసుకుందామా. ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నోరు బాగాలేనప్పుడు భలే సెట్ అయ్యిద్ది మనకి. ఇది స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. అది కాస్త ఫ్రై అవ్వగానే మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు, ఆ చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు చికెన్ కాస్త మగ్గిన తర్వాత మన గ్రేవీనెస్కి తగ్గట్టుగా కాస్త పెరుగు వేసుకుందాం. ఫ్రై అయినా కూడా గ్రేవీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే పెరుగు కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసుకున్నాను. పెరుగు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, అందులో ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కూరలో వాడుకునే కారం కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. మనకి స్పైసీనెస్ ఎండుమిర్చితోటే కావాలనుకుంటే ఎండుమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది, కూరలో కారం వేసుకోకుండా. నేను ఇక్కడ కొంచెమే వేసాను కదా, అందుకే లైట్గా కారం కూడా వేసాను. చివరిలో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఉప్పు, చివరిలో కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మీడియం మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్క బాగా ఫ్రై అయ్యి, ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు ఇనుప కడాయిలో చేసుకుంటే ఫ్రై నెక్స్ట్ లెవెల్